ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్ తగిలింది. పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల మల్లన్న కామెంట్స్ చేయగా వాటికి వివరణ ఇవ్వాలని పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటికి మల్లన్న సమాధానం చెప్పకపోవడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ చర్యపై తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జర్నలిస్ట్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన మల్లన్న గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన బీజేపీలో చేరారు. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక రాగా కాంగ్రెస్ పార్టీ తరపున 2024లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీ కులగణన సర్వేపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే పత్రాలు తగలబెట్టడంపై పార్టీ సీరియస్ అయింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు మల్లన్నపై హైకమాండ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 5న మల్లన్నకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఫిబ్రవరి 12 లోపల వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు పేర్కొంది. అయితే వివరణ ఇవ్వకపోవడంతో మల్లన్నపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించగా ఆమె బాధ్యతలు చేపట్టిన రోజే వ్యవధిలోనే మల్లన్నపై వేటు పడింది. మల్లన్న సస్పెన్షన్ తో మీనాక్షి నటరాజన్ పని మొదలు పెట్టింది. కాగా పార్టీ లైన్ క్రాస్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సస్పెన్షన్ పై మల్లన్న ఏ విధంగా స్పందిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.